జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులు పిడమర్తి రవి గారు ఉద్యమకారుల సంఘం తరపు నుంచి ఒక 2-3 నెలలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అందరినీ చైతన్యవంతం చేసిన తర్వాత పెద్దలు జూపల్లి గారిని ముఖ్య అతిథిగా మిగతా పెద్దలందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచి ఒకసారి ఉద్యమకారుల గొంతుకను వినిపించాలని ప్రయత్నం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మా పని సగం ఆయనే చేస్తుంది కాబట్టి. మా శోభనన్న చెప్పిండు ఇప్పుడే, మా బైరి 2 వైపులా చెప్పిండు, కత్తికి ఇటువైపు అటువైపు అన్నట్టు, చేస్తే ఎట్లా చేయకపోతే ఎట్లా అన్నట్టు. సో చాలామంది పెద్దలు ఉన్నారు వేదిక మీద, అందరు కూడా ఉద్యమకారులు, ఉద్యమ నేతృత్వం వహించిన వాళ్ళు. ఒక 2-3 అంశాలు కమిటీ మెంబర్గా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విషయాలు మేము ముందు పెడతాం. ఈరోజు కేకే ఆధ్వర్యంలో, కె కేశవరావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసింది. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి నేనే ఉద్యమకారుని, నేనే అన్ని అని చెప్పి ఆయన గుర్తించుకున్నట్టు తప్పితే ఉద్యమకారుని గుర్తించే ప్రయత్నం చేయలేదు. కానీ అలా ముఖ్యమంత్రి గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్తో, పెద్దలు మా కృష్ణారావు గారు కూడా చెప్తున్నారు ఎట్లా చేయాలి ఏందనేది విషయంలో ఒకసారి చర్చ కూడా జరిగింది. అమరవీరుల జ్యోతి దగ్గర ఆఫీస్ కూడా పెట్టాలనే ఉద్దేశంతో వారు ముఖ్యమంత్రి గారితో చర్చించిందని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమకారులు మాత్రమే. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఈ ప్రాంతాలకు అతీతంగా ఈ కమిటీ గుర్తింపు ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మీ యొక్క ఉద్యమ చరిత్రకు సంబంధించిన అంశాన్ని ఒక 4 భాగాలుగా మనం చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలో మొట్టమొదటిది చనిపోయిన వాళ్ళ కుటుంబాలు. చనిపోయిన వాళ్లకు 585 మందికి ఇచ్చినట్టుగా రికార్డు ఉన్నది. మిగతా అది 1200 మంది అయితే మిగతా ఎంత అయితే అంత, 1400 మంది అయితే మిగతా ఎంత అయితే అంత, ఆ పూర్తి స్థాయిగా ఆ కుటుంబాలకు మనం అదే పద్ధతిలో 10 లక్షలు లేదంటే అంతకు ఆ పైన ఎంతైతే నిర్ణయిస్తారో కమిటీ, అది ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఉద్యోగం కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన కమిటీ ముందు ఉన్నది. చనిపోయిన వాళ్ళందరినీ ఒకే తీరున చూడాలనే ఉద్దేశంతో 500 మనం ప్రతి దగ్గర చెప్పినాం. 1200 మంది 1400 మంది అని చెప్పి అందరిని చూపించి మనం 585 మందికి మనం చేస్తే ఉద్యమ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు లెక్క. పోనీ మరి చనిపోయిన వాళ్ళేనా అంటే గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, దివ్యాంగులైన వాళ్ళు ఉన్నారు, చాలామంది కుటుంబం దిక్కు లేకుండా పోయిన పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఎవరైతే ఆ ఉద్యమం ద్వారా కొట్లాటల్లో కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల దివ్యాంగులైన వాళ్ళని ఒక రకంగా మనం చూడాలని ఒక ఆలోచన చేస్తున్నాం. మూడవది, ఎవరైతే కేసులే కాకుండా జైళ్ళే కాకుండా ఎన్నో రకాల వేధింపులున్న చరిత్ర ఉన్నది, వాళ్ళను మనము 3వ రకంగా చూద్దామని. 4వది, అన్ని జేఏసీలు, ఇండివిజువల్స్, ఇంటలెక్చువల్స్, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఎన్ఆర్ఐలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, ఇట్లా చూసుకుంటూ పోతే మనకిప్పుడు ఒక 1100-1200 మంది నాయకులు తెలుస్తున్నారు. ఆ నాయకులతో మనం సంప్రదింపులు ముందుగా చేద్దాం. ఏం చేస్తే ఉద్యమకారులకు మనం గౌరవించినట్టు ఉంటుంది. ఫస్ట్ గుర్తింపు అనేది ఒక ముచ్చట. గుర్తింపు తర్వాత గౌరవం ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన వివిధ ప్రతిపాదనలు వివిధ రకాల వర్గాల నుంచి, గ్రూపుల నుంచి మనం డేటా కలెక్షన్ చేస్తాం. వాళ్ళతో ఇదే అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్లో దాదాపు నాకు తెలిసి జూన్ 1 నుంచి లేదంటే జూన్ 4వ తారీఖు నుంచి ఒక కంటిన్యూస్గా ఒక 15-20 రోజులు సంప్రదింపులు మాత్రమే. ఎలాంటి సలహాలు వస్తాయి, ఎలాంటి సూచనలు వస్తాయి, ఏం చేస్తే ఉద్యమకారులకు నిజమైన నివాళి, చనిపోయిన అమరవీరులకు నిజమైన నివాళి, ఉద్యమకారులకు గుర్తింపు వస్తుందనే విషయంలో మేము కమిటీగా మేమొక్కడిని కూర్చొని రాస్తే దానికి విలువ ఉండదు. అది ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియని అంశం కాదు.
నువ్వు మంచి చేస్తే మంచి అని జయ కొడతారు, నువ్వు చెడు చేస్తే అదే జనం బండకేసి బాస్తారు. కాబట్టి ఈ చరిత్ర ఉంది కాబట్టి నిజాయితీగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ కమిటీ పనిచేయడానికి ఒక కార్యాచరణ రూపొందించినవి ఈ 2-3 రోజుల్లో అది మీకు ప్రకటించే అవకాశం ఉంది. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు, కోదండరామ్ గారు, తర్వాత నాతో పాటు శోభన్ రెడ్డి గారు, రాముల్ నాయక్ గారిని ముఖ్యమంత్రి గారు నియమించింది. అది క్యాబినెట్ డిసిషన్, వారు క్యాబినెట్లో తీసుకున్న డిసిషన్. అంటే అది చట్టబద్ధమైన అది ఒక కమిటీ. కాబట్టి మీరు అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ ఉంటే ఆ నోడల్ ఆఫీసర్కు మీరు నేరుగా ఆఫ్లైన్లో మీరు మీ యొక్క వినతులు ఇచ్చుకోవచ్చు. మీ యొక్క ఎవరెవరైతే మీరు ఓపెన్ చేయబోతున్నాం ఆన్లైన్లో ఓపెన్ చేసే వెబ్సైట్లో మీరు ఇప్పుడు మీరు కంప్యూటర్ ద్వారా కూడా మీ యొక్క వివరాలను ఇవ్వచ్చు. ఏది ఉన్నా కూడా మొత్తం అన్నిటిని సంగ్రహించి ఆ పేర్లన్నింటినీ కూడా చివరి ఉద్యమకారుని గుర్తించేంత వరకు కమిటీ పనిచేస్తుంది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, చివరి ఉద్యమకారుడు గుర్తింపుడు అంటే ఎట్లా 2028-29 అని వస్తుంది. అప్పటి వరకు పొడిగిస్తారా ఏంటి అని కాదు. డెఫినెట్గా ఇది త్వరితగతిన ఈ కమిటీ యొక్క నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నం కమిటీ చేస్తున్నది. కాబట్టి ఇప్పుడు రవి గారి నేతృత్వంలో జరిగిన ఉద్యమానికి రవి గారితో పాటు వారితో ఉన్న వాళ్ళందరి యొక్క వివరాలని ఒకరోజు వాళ్ళు ఇస్తామంటే తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి ఒకరోజు టైం స్లాట్ ఇవ్వబడుతున్నది. ఆ రోజు వచ్చి మీ పేర్లు ఇవ్వడంతో పాటు మీ ప్రతిపాదనలు కూడా కమిటీ ముందు మీరు చెప్తే అది రికార్డెడ్ డేటాగా ఉంటుంది. దీంట్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 1956 నుంచి 56, 69, 72, 1996, 2001, 2009 ఫేస్డ్ మేనర్లో జరిగిన ఉద్యమాలు ఉన్నాయి. ప్రత్యేకించి మనం చూస్తే 1969 చాలా ముఖ్యమైన భూమిక ఉన్నది. వాళ్ళ రికార్డ్స్ కూడా లేవు. ఆ రికార్డ్స్ మీ దగ్గర ఎవరి దగ్గరనైనా ఉంటే ఉద్యమకారుల సంఘం దగ్గర ఉన్నా కూడా అది నివేదించవచ్చు. ఉద్యమంలో ఉండి చనిపోయిన వాళ్ళ వివరాలు ఉన్నా కూడా మీరు ఇవ్వండి. ఎందుకంటే మొన్ననే సాంస్కృతిక శాఖ నుంచి వారి శాఖ నుంచే 9 మంది రచయితలకు కవులు కళాకారులకు 1 కోటి రూపాయలు ఇల్లు వాళ్ళు ప్రకటించింది. దాంట్లో జరిగింది ఏంటనేది మీకు చెప్పాలి. ఈరోజు బండి యాదగిరి గారు ఉన్నారు. బండి యాదగిరి గారు కుటుంబము గుర్తింపు లేదు. కుటుంబం చివరికి వెతికితే ఆయన మాకు చుట్టమే తెలియదు, తుంగతుట్టే. అంటే ఉద్యమకారులు ఎంత నిజాయితీ, డబ్బు కొరకని కాదు, ఈ త్యాగం చేసింది తెలంగాణ కొరకు చేసినాం. కాబట్టి అలా గుర్తింపు కోసం మనము దేబేరించనక్కర్లే, మీ హక్కు అది. మీరు మిమ్మల్ని గుర్తించడానికి కమిటీ వేసింది తప్పితే మీరు ఏ పోరాటాలకు అయిన మమ్మల్ని ఇప్పుడు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ని మమ్మల్ని గుర్తించమని ఏమైనా అడిగిందా? పెట్టనోని కాదు అడిగేది ఎందుకు అనుకున్నారు? రేవంత్ రెడ్డి గారు కమిటీలో పెట్టింది కాబట్టి నువ్వు పెడతానన్నావు కదా, నువ్వు ఇయ్యమని అన్నారు. ఇలా బండి యాదగిరి గారి కుటుంబాన్ని కూడా గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు పెళ్లి కాలేదు, వాళ్ళ అన్నకు పెళ్ళైనా వాళ్ళ కుటుంబం లేదు, వాళ్ళ అమ్మ తరపున ఎవరో ఉంటే వాటిని అన్నిటి కూడా మూలాలు వంశవృక్షమంతా తీసి మళ్ళీ అది మన సాంస్కృతిక శాఖ ద్వారానే ముఖ్యమంత్రి గారికి నివేదించి ఆ 1 కోటి రూపాయలు ఆయనకు ట్రస్ట్కి ఇవ్వాలన్నా లేకపోతే ఏ విధంగా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంటే అంత చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉందని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా మిత్రులారా. ఇక 2-3 అంశాలు చెప్తా, పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి. మీరు ఎవరో ఏమంటారు రెచ్చగొడితేనో ఎవరో ఏదో చేస్తే వాళ్ళ మాటలు వినకండి. నేరుగా మీకు కమిటీ సభ్యులు ఉన్నారు, ప్రభుత్వం తరపున మంత్రులు ఉన్నారు, మీరు వాళ్ళని సంప్రదించవచ్చు, వివరాలు ఇవ్వచ్చు. కాబట్టి దాంట్లో ఉద్యమకారులకు ఏంది సరైన న్యాయం చేస్తారో లేదో, చేస్తారని నమ్మకం ఉందా లేదా అని కొంతమంది మాట్లాడుతుంటే చూసి కమిటీ వేసిన తర్వాత మీరు కమిటీ ముందు చెప్పే హక్కు మీకు ఉన్నది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక చర్చ అయితే, డెఫినెట్గా నేను అంటున్నా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉద్యమకారులను ఇప్పుడు మనం గుర్తిస్తే జీవితకాలం వాళ్ళు ఉద్యమకారులుగా తెలంగాణ రికార్డులో ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము కొన్ని చేసినాం అనుకోండి, రేపు వచ్చిన ప్రభుత్వం ఇంకొన్ని చేస్తుంది, ఇంకా రేపు వచ్చిన ప్రభుత్వం ఇంకొక చేస్తుంది. కానీ తెలంగాణ కొరకు పోరాడినోని చరిత్రలో ఉండాలి. తెలంగాణ కొరకు పోరాడినోని చరిత్ర లేకుండా చేయాలని చూసినోని కూడా చరిత్ర లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇలా మా రవి అన్నాడు,
దయాకర్ అన్న ఒక వెలుగు వెలిగిండి ఆ రోజున అంటే ఎస్ ఉద్యమం కోసం మనం అందరం ఏ విధంగా వెలిగినాం రాజకీయాల కోసము అవకాశాల కోసం ఎప్పుడు వెంపర్లాడలే. నన్ను సోనియా గాంధీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను చూసి చిన్నపిల్లగాను నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా అన్నది. ఆమె పేరు చెప్పినా నేను అమ్మ పిలిచిందని పోగానే నాకు టికెట్ ఇచ్చిండ్రు వాళ్ళు. నేను ఆమెకి ఎరకలేదు, ఆమె నాకు ఎరకలేదు. కానీ కేసీఆర్ కనపడలే. మనం కేసీఆర్కి ఏం చేయలేదు. కేసీఆర్ పార్టీని కాంగ్రెస్లో కలపడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తుంటే మేము సహకరించినాం. ఆ విలీనము ఏంటిది, దాని పేరు ఏమంటారు, ఆయన మధ్యవర్తిత్వ శల్య సారథ్యం. అది సంధికి పోవాలను, సంధి కుదరకూడదు. ఆయన బీజేపీతో కలిసిపోవాలనుకున్నాడో ఆయన స్వార్థం కోసం ఏం చేసిండో కానీ కాంగ్రెస్ పార్టీకి ఆయన దోకా ఇచ్చింది, కానీ ఉద్యమకారులు ఎవరు దోకా ఇయ్యలే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చింది కూడా ఉద్యమకారుల పాత్ర ఉంది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు తల్లి అని చెప్పి నమ్మి ఇలా ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసిండ్రు. మీ యొక్క రుణం తీర్చుకోవడానికే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మాకు అవకాశాలు డెఫినెట్గా రేపు వస్తాయి. పిడమర్తి రవి గారు యువకుడే, మేము యువకులమే. రేపటి తెలంగాణలో యువకుల నాయకత్వం డెఫినెట్గా బహుజనుల నాయకత్వం ఉంటుంది, యువకుల నాయకత్వం ఉంటుంది. పోరాడినోని పాత్ర తప్పకుండా ఉండదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ద్వారానే ఉద్యమం యొక్క అస్తిత్వం రగులుతున్నది. ఇది తెలంగాణకు మంచిది. తెలంగాణ ఇది కోరుకుంటున్నది కూడా. ఈరోజు ఇక్కడికి వచ్చి తెలంగాణ అస్తిత్వం మీదనో, తెలంగాణ ఉద్యమం మీదనో, తెలంగాణ ఉద్యమకారుల మీదనో, తెలంగాణ యొక్క సార్వభౌమత్వం మీదనో, లేకపోతే తెలంగాణను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను ఒక విజ్ఞప్తి లాంటి హెచ్చరిక చేస్తున్నా. తెలంగాణ ఎప్పుడు నివురుగప్పిన నిప్పే, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ పేరు మీద ఎంతమంది పోరాడిండ్రో అంతమంది ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు చూస్తున్నారు. మీరు సామాజిక దాడి చేసినా, రాజకీయ దాడి చేసినా, లేదంటే రేపు ఇంకో రూపంలో ఏ దాడి చేసినా తిరుగుబాటు తప్పదనే సమాజం ఇది తెలంగాణ సమాజం. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు తెలంగాణ యొక్క ఆత్మగౌరవం, నేను ఒక మాట అంటున్నా, ఇప్పుడే పిడమర్తితో అంటున్నా, తెలంగాణ ఉద్యమకారులు ఏర్పాటు చేస్తామంటే మీడియా ఇక్కడ లేదు. ఇది ఎవరు చూపించాలి? ఇది ఈడ సబ్బండ వర్ణాల యొక్క ఇవాళ రిప్రజెంటేషన్ ఇక్కడికి వస్తే నీ తెలంగాణ అస్తిత్వం మీడియా ఏడ ఉందని మనం అనుకోవాలి. ఇక ఒక్కొక్కరు వాళ్ళు వచ్చి తెలంగాణ మీద దారి జరుగుతుంటే ఉండే మీడియా మాత్రం ఇప్పుడు మీరు అగపడరు. దాంట్లో ఈ నుంచి ఈడు వరకు ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ గమనిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు అద్దంకి దయాకర్ యొక్క రూపం మారిస్తే తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఉన్నాడో అట్లా అవుతాడు దయాకర్, గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా సరే, అది సినిమాలైనా, అది మీడియా అయినా, అది పత్రికలైనా, ఇంకా రాజకీయమైన సామాజిక ఉద్యమాలైనా సరే తెలంగాణను గౌరవించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మేము మీ అంశతో ఉన్న వాళ్ళమే కమిటీలో ఉన్నాం. మీ అంశతో ఉన్నవాడే ఇక్కడ మంత్రిగా క్యాబినెట్లో ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు గారు. ఆ రోజు వారు రాజకీయంగా నేను ఎంత నష్టపోయినా ఏం లేదు అని చెప్పి తనకు అవకాశం ఇచ్చిన పార్టీని సైతం వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమంలో వస్తే రవి గారు మాతో పాటు జేఏసీలు అన్ని పోయి వారిని గెలిపించుకున్నమాట, జూపల్లి గారిని కొల్లాపూర్లో. మళ్ళీ తర్వాతనైనా ఆ బంధం అంట కొనసాగింది. మొన్న కూడా మళ్ళీ వస్తే మమ్మల్ని ఆత్మీయంగా యువకుల మీటింగ్కి పిలుచుకుంటూ జూపల్లి గారు. అది ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళకి ఇచ్చే గౌరవము, అది జూపల్లి గారిని చూసి అందరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి వాళ్ళు నేను తెలంగాణ అంటాడు. తెలంగాణ వాళ్ళు పనికి వస్తే పారిపోతున్న పరిస్థితి ఉన్నది. కానీ తెలంగాణను గుర్తుపెట్టుకుంటున్న నాయకుడిగా మనం జూపల్లి గారిని చూడాల్సిన అవసరం ఉంది. ఆయన భవిష్యత్తులో జరగబోయే తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలకు కూడా వారి సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్న మిత్రులారా. చివరిగా ఒక అంశం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కొరకు పోరాడడానికి టీసీసీని ఎప్పుడో ఏర్పాటు చేసింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎంపీల పాత్ర మీకు తెలుసు. పొన్నం ప్రభాకర్ గారి నుంచి మొదలు పెడితే ఆ రోజు ఎంపీలు ఏ విధంగా పోరాడినరో, పార్లమెంట్లో యుద్ధం చేసి పోరాడినరు. మనలాగానే మనం ఇక్కడ పోరాడితే వాళ్ళు అక్కడ పోరాడిండ్రు. నేనంటున్నా, ఇలాంటి పోరాట పటిమ ఉన్న నాయకత్వాన్ని గౌరవించడానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడదు, కాంగ్రెస్ పార్టీ వెనకాడదు, రేవంత్ రెడ్డి గారు కూడా వెనకాడరనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కమిటీకి సహకరించి మరింత ఎక్కువ సమాచారాన్ని కమిటీకి ఇచ్చేందుకు
మీరు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ.